ఒక్కొక్క కుండీలో పోయి 12 కుండీలో పోయి. అయితే ఒకటి షరతు. ఏంది నాయన అన్నాడు. ఏంది స్వామి అన్నాడంట. ఏం లేదు, నువ్వు నీళ్లు పోసేటప్పుడల్లా నీ ధ్యాస పోసే నీటి మీదనే ఉండాలి అని చెప్పాడంట. సరే ట్రై చేశాడంట. ఒకసారి చెప్పాడంటే కండిషను. ఇంకోటి ఏంటంటే, నువ్వు 10 దాకా పోసి 11వ పోస్తూ ఉన్నప్పుడు నీటి మీద నుండి ధ్యాస మళ్ళీ పోతే మళ్ళీ 1 నుంచి పోయాలని చెప్పాడంట. ఆ విధంగా రాజు సాయంకాలం దాకా ప్రయత్నం చేశాడంట. చేస్తే 5 కుండీల దాకా వచ్చాడంట. 6వ కుండీ దగ్గరకు పోసేటప్పటికి మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉందంట. నీటి మీద ధ్యాస లేదంట. సో మనశ్శాంతి ఎప్పుడు చిక్కుతుందంటే, రాజా, ఒకే ఒక్క దాని మీద నీ మనసు కాన్సన్ట్రేషన్గానైతే నిలపగలిగితే ఆటోమేటిక్గా నీకు శాంతి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అది దేవుడి రూపం మీద కావచ్చు, శ్వాస మీద కావచ్చు, ఇంకొక దాని మీద కావచ్చు, ఇంకొక దాని మీద కావచ్చు, 2 కనుబొమ్మల మధ్య కావచ్చు. బాబా చెప్పినట్టు నేను సత్యత్తులో హేమాద్రిపంత్ రాస్తుల్లా ఆ బొటన వేలు గోరు చంద్ర అంగుష్ట ధ్యానం అని అదైనా కావచ్చు. ఈ ధ్యానాలన్నీ దేనికంటే మనస్సుని పడగొట్టేదానికి. అర్థం కాల? ప్రహరీ ఎందుకు కట్టుకుంటాము? ఇది నా హద్దు, ఈ హద్దులోకి ఎవరు రాకూడదు అని మనం దాని మీద గాజు పెంకులు కూడా గుచ్చుతాం. అట్లా మనస్ఫూర్తిగా అంటే నేను ఏ పదాలనైతే ఉచ్చరిస్తున్నానో అవన్నీ నాకు మనసులో నాకు స్ఫురించాలి. మనసులో వాళ్ళ ఆనందాన్ని, అందరి ఆనందాన్ని, అందరూ అంటున్నాంగా, లేకుంటే సర్వ ప్రాణులు అంటే ఈ విశ్వంలో ఉండే మనుషులే కాదు, 84 లక్షల జీవరాశులు నాకు కనిపిస్తూ ఉండాలి. అప్పుడు అది మనస్ఫూర్తిగా అనే మాటకి అర్థం సరిపోతుంది. అంతేగాని వాళ్ళని వీళ్ళని చూస్తా అలవాటైపోయి అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి. ఇప్పుడు నేను ఇదిగో టీవీని చూస్తా, పరుపుని చూస్తా, అలా ట్యూబ్లైట్ని చూస్తా చెప్పా. అట్లా కాదు. నువ్వు ఏ వంట చెయ్యి, దంచు, ఇల్లు జిమ్ము, సైకిల్ దొక్కు, విమానం దోలు, బండి దోలు, ఏదైనా చెయ్యి. ఇదొకసారి ఎప్పుడో మీతో పంచుకొని ఉన్నాను కూడా. నువ్వు ఏ పని చేస్తుంటావో ఆ పని మీదనే ధ్యాస పెడితే అదే ధ్యానం. ధ్యానం అంటే సపరేట్గా ఏం లేదు ఎక్కడ కూడా. కూరగాయలు కట్ చేస్తున్నావు, దాని మీదనే ధ్యాస పెట్టాలి. మునక్కాయ కనబడాలా, పీసు కనబడాలి. అర్థమైందా? అంతే. ఇంక వేరేదేం కనబడకూడదు నీ కంటికి. దట్ ఈస్ కాల్డ్ ధ్యాస, దట్ ఈస్ కాల్డ్ ధ్యానం. దాన్నే అనన్య చింతన అని అంటాడు. అన్య ఆలోచనలు లేని స్థితి. కొద్దిగా పాలు దాగా పసుపేసి, ఈ లోపల మనసు ఎక్కడికి వెళ్తుందో అందంగా పోలేదులే. పాలు రుచి, దాంట్లో వేసిన తీయదనం, మేగడ నాకు తగులుతూ ఉంది అంతే. మళ్ళీ మధ్యలో ఇది చెప్పాలి సత్సంగానికి అనే ఆలోచన వచ్చింది.
అప్పుడు ఏమైంది? గజిబిజి అయిపోయింది. అయితే ఇది మంచి ఆలోచనే. ఇది నువ్వు ఎందుకు ధ్యానం మనకు కుదరడం లేదంటే ఆ ఒక్క దాని మీదనే పెడుతున్నావు నువ్వు ధ్యానం. కష్టం అవుద్ది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ మనసును ఉంచి అదే అన్నాడు, బుద్ధిని మనసును ఏకం చేయమన్నాడు బాబా. పుష్పాలేమో వేస్తూ ఉంటుంది దేవుడి పాదాల దగ్గర, మనసేమో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నల్లగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు కనబడాలా, ఆ నల్లదనం కనబడాలా, నీ చేతిలో పుష్పాలు కనబడాలా, అంతే, ఇంకేం కనబడకూడదు. లేదు, ఆయన పాదాల దగ్గర ఉండే పుష్పాలు మాత్రమే నువ్వు చూడగలగాల, ఇంకేం చూడకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఏకాగ్రత. అన్నిటికన్నా ఎక్కువ శాంతి ఎక్కడ లభిస్తుందంటే ఇదిగో ఈ శ్రవణంలో భలే లభిస్తుంది మనకు. నాకు అర్థమైందా? శ్రవణంలో ఏకాగ్రత లభించడమే కాదు, కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాను, దా అనే దాని గురించి ఎంత తెలుసుకున్నాను నేను. బాబానే చెప్పాడు, దా అనేదాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు. మనం ఏమి ఇవ్వలేదనుకుంటాం, పిచ్చోళ్ళం. ఏందే బాబా అసలు ఇంతవరకు నేను వినలా, దా అనే అక్షరాన్ని బాబా మనకు బహుమతిగా ఇచ్చాడు. ఎంతమందికి తెలిసింది? భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను దకారాన్ని అడిగేవారు. ఏందే ద అనేటువంటి దాన్ని అడిగేవాడు ఆయన. ద అంటే ఏంది? దయ కలిగి ఉండమన్నాడు, దానం చేయమన్నాడు, సంయమంతో ఉండమన్నాడు. ఈ మూడు ఆయన అడిగింది. దకారాన్ని అడిగేవారు, ఆయన అడిగేవాడు ఈ మూడింటిని. అది సో ఈ విధంగా మన మనసుని పూర్తిగా ఏకాగ్రతలో ఉంచడం అన్నం. ఇప్పుడు దానికనే అది అసలు 24 గంటల్లో 23 గంటలు వదిలేస్తేవి. అర్థం కాల? ఆ 1 గంట కూర్చోటి ఎట్ట కుదురుతుంది? ప్రాక్టీస్ ఉండాలి కదా. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళకి ఇట్ టేక్స్ చాలా టైం తీసుకుంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దాంట్లోనే పెట్టాలనుకుంటారు ధ్యాసని. మిగతా పనులలో పెట్టడం కూడా అలవాటు అయితే అన్నీ ధ్యానమే, చేసే పని అంతా ధ్యానం అయిపోద్ది. అర్థమైందా? అయిపోయింది. తిరగలి ఎసరుతున్నావు ధ్యానం, మిక్సీ ధ్యానం, చదువుకుంటున్నావు ధ్యానం, ఇంకా టీవీ చూస్తున్నావు అసలు చెప్పబడలే దాన్ని ధ్యానం. అసలు ఒరిజినల్ ధ్యానం అది. టీవీ కానీ ఫోన్ కానీ ఏదన్నా, అది సంగతి. మిగతా 23 గంటలు నువ్వు దేని మీద పెడుతున్నావు? ఏ పని చేస్తున్నా ఎక్కడ ఆలోచన నీకు నిలుస్తుంది? అసలు నిలవడం లేదు కదా. మరి ఆ గంట సేపు కూర్చొని నిలవమంటే ఎట్ట నిలుస్తుంది అది? చెప్పు. 23 గంటలు ఏసీలో ఉంటివి, ఆ 1 గంట నువ్వు బయటికి పోతే కుత్తలాడిపోవు నువ్వు. అవునా కదా? అంతే ఇక్కడ కూడా. నువ్వు అది ఏదైనా ధ్యాస పెట్టుకోబ్బా, ఓ అని అయితే ఒకటి. కొన్ని ట్రిక్కులు ఉన్నాయి దీంట్లో. ఆ ట్రిక్స్ కానీ మనం తెలుసుకోగలిగితే అది నీకు నువ్వేరా. నువ్వు ధ్యానం మీద నీకు శ్రద్ధ, ధ్యానం కాదు సారీ ఏకాగ్రత నీకు నువ్వు కలిగించుకోవాలి అని అనుకుంటే నువ్వు అన్వేషణ ప్రారంభమవుద్ది నీ దగ్గర. అది నువ్వు అనుకోవాలి. ఏకాగ్రత వల్ల ఏమొస్తుంది అమ్మాయి? ఆ 42లో ఉండేది చదువు అమ్మా.
సరే 45లోది. మనసుకు లభించే ఏకాగ్రత, దాని వలన కలిగే అపూర్వత, వర్ణనాతీతమైన శాంతి. అది దాని వలన కలిగే అపూర్వతని నేను ఎలా వర్ణించను? మనసుకు లభించే ఏకాగ్రతని, దాని వలన కలిగే అపూర్వతని, వర్ణనాతీతమైన శాంతిని ఎలా వర్ణించను? అది ఏకాగ్రత వలన కలుగుతాయి ఇవన్నీ. అర్థమైందా? 9 కావాల. 9 పొళ్ళు దొంకున్నప్పుడు దాని మీద ఉండదు, మొహం కడుక్కుంటున్నప్పుడు దాని మీద ధ్యాస ఉండదు, స్నానం చేస్తున్నప్పుడు దాని మీద ధ్యాస ఉండదు, దొడ్డికి పోతున్నప్పుడు దాని మీద ధ్యాస ఉండదు, ఒంటెలు పోస్తున్నప్పుడు దాని మీద ధ్యాస ఉండదు, ఇల్లు జిమ్ముతున్నప్పుడు దాని మీద ధ్యాస ఉండదు, పాలు కట్ చేస్తున్నప్పుడు దాని మీద ధ్యాస ఉండదు, పొయ్యి మీద పెట్టేసి కూడా ధ్యాస ఉండదు. అర్థం కాల? అసలు ఆ ధ్యాసే లేకపోయినా మనకు చెప్పకపోతే. సో నువ్వు ఏకాగ్రత కావాలి అని కోరుకుంటే, లేదు ఏకాగ్రత కాదు, శాంతి కావాలని కోరుకోవాలా. ఏం కోరుకోవాలా? శాంతి, హ్యాపీ, ఆనందం. ఇవి కావాలి అని కోరుకున్నప్పుడు నువ్వు అన్వేషిస్తావు. అనుకోవాలి కోరుకుంటే, అంతే కదండి. అన్నం తినాలి అని అనుకుంటేనే కదా కంచం ఎత్తుకుంటామా? ఇలాంటి ఎందుకుంటాం చెప్పు? సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అప్పుడు భగవంతుడే నీకు కొన్ని మార్గాలను సూచిస్తాడు. అన్వేషణ. ఏందే? అన్వేషణ. అప్పుడు అంతే, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు పరిగిస్తారండి. ఇక్కడ కూడా అంతే, ఎవరి దోవ వాళ్ళదే, ఎవడి పరుగులు వాడియే ఈ ప్రపంచంలో, ఎవడి సంపాదన వాడిదే. ఎన్ని రకాలుగా సంపాదిస్తాడు వాడి ఇష్టం. ఆ విధంగా బాబా ఆ 3 అడిగేవాడు. సరే ఇవన్నీ చెప్పుకొని వచ్చి, పరమ దయాళు అయిన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించడానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు నువ్వు ఇన్ని సత్సంగాలకు వెళ్ళావు కదా, త్యాగం అనే మాట వినలేదు నేను. మీరేమన్నా విన్నారేమో నాకు తెలియదు. త్యాగం అనే మాట వినకపోతే చెవుల్లోనే పడకపోయినా ఇప్పటికి కూడా. వాళ్ళే నీకు భలే చెప్తారు. అబ్బా, ఎందువల్లంటే నీకేం నొప్పి తగలదుగా. వివేకానందుడేమో త్యాగం లేనిదే ఏది సిద్ధించదు నాయన అన్నాడు. ఒకటే మాట ఇట్టే అన్నాడు ఆయన. బాబా కూడా త్యాగాన్ని బోధించేవాడు కాదు, ఇంకొకటి కూడా ఏం చేసేవాడు? బోధిస్తూ ఏం బాబు దక్షిణ కూర్చునేమని ఇస్తావా అని చేయి చాపేవాడు. అడగడంతో ఆగల ఆయన, చేయి చాపేవాడు. వాడు ఇవ్వాల్సిందే సంకనాగత. 100 కానీ 200 కానీ 300 కానీ, నేను 70 అయినా తీసుకురమ్మనేవాడు. వాళ్ళేవాడు అయ్యా నువ్వు. త్యాగాన్ని బోధించేవాడు కాదు, త్యాగాన్ని బోధిస్తూ అనుభవింపజేసేవాడు మన చేత సద్గురు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వానికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించేదానికి
ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు హేమాద్రి పంత్. వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకి దక్షిణ అడిగే అవసరం ఏముంది? పొద్దున చెప్పుకున్నది ఇక్కడ ఉందండి. ఆశ్చర్యపోతున్నాను నేను. అంటే ముందరే బలికిచ్చేస్తాడు ఈ నోటిగుండా. ఎందువల్లంటే ఆయన జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవాడు. దక్షిణ మరి స్వార్థం కోసం కాదు, దక్షిణ ప్రధానముతో భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. తెలియదమ్మా, ఏం మనసు బాగలేదండి, ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి వచ్చాడు వివేకానందుడి దగ్గరికి ఒక ఆయన. సరే ఏం లేదు కానీ ఇప్పుడు నీ ఒంటి మీద ఉండేటి తీసేసి వాళ్ళకి ఇచ్చేసిరా అని అన్నాడు. వాడు విన్నాడు, నేరుగా పోయి అందరికీ భిక్షగాళ్ళకి ఇచ్చేసి వచ్చాడు. ఎట్టుంది నీకు అన్నాడు. బా భలే ఆనందంగా శాంతిగా ఉంది స్వామి అన్నాడు. అయితే రోజు ఇదే పని చెయ్యి అన్నాడు. నువ్వు శాంతి కావాలని వచ్చావు కదా, రోజు ఇదే పని చేయమన్నాడు. అది ఇచ్చుటలో ఉన్న హాయి వేరే చటను లేనే లేదోయి. అది ప్రేమ ఇవ్వడం కానీ, మనసునివ్వడం కానీ, ఇవ్వడం ఏందే బాబాకి నీ మనసునివ్వడం. ప్రేమను పంచడం. ఇప్పుడే ఒక వీడియో పెట్టున్నాను చూడండి. షీ ఈజ్ ప్లాంటింగ్ ది లవ్ సీడ్స్. బాబా భలే ఉండింది, నాకు క్యాప్షన్ భలే నచ్చింది. అవును, అమ్మాయిని చూస్తూ, అమ్మాయి పెట్టినట్టు చూస్తూ ఉంటే మనసు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి తెలియకుండానే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆ అమ్మాయికి ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ మన మనసుల్లో ప్రేమ నాటుతూ ఉంది ఆ అమ్మాయి. మన మనసుల్లో ప్రేమను నాటుతూ ఉంది. హెడ్స్ ఆఫ్. అది గొప్పతనం. కాబట్టి ఎవరికి వాళ్ళని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దక్షిణ ఆయన కోసరం కాదు. ఆయనకేం పని డబ్బులతో? ఆయనకేం పనిలే. ఆయన జీవితం దక్షిణ పైన ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసరం కాదు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు, దక్షిణ ప్రధానంతో భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. అది భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని ఆయన ఉద్దేశం. లోపం పోతే ఏంది, ఇంకా శాంతే కదా. ఒక్క లోపం ఉందా, సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయని చెప్తారా? నీకు అది తెలియలా, ఆటోమేటిక్గా నీకు శాంతి వస్తుంది. ఏసీ వేస్తే ఆటోమేటిక్గా ఏ విధంగా కూలింగ్ వస్తుందో, నువ్వు ఇవ్వడం అనేది ప్రారంభిస్తే ఆటోమేటిక్గా నీకు శాంతి వస్తూ ఉంటుంది. నీకు తెలియకుండానే ఆ శాంతి నిన్ను కమ్మేస్తుంది. తెలియకుండానే నువ్వు సంసారం అనేటువంటి సముద్రంలో కూరుకొని పోయావుగా, నీకు తెలియదు. ఎంత ఊబిలో ఉండావో నీకు తెలియదు. కర్మ. ఎగ్జాంపుల్ చెప్పేదా, ఎంత ఊబిలో కూరుకోపోయి ఉన్నావంటే నువ్వు నీ ఆనందం కోసం, నీ సుఖం కోసం, నీ హాయి కోసం 2-3 రోజులు ఒక ప్రదేశానికి వెళ్ళి వచ్చేదానికి కూడా గతి లేని బ్రతుకులు అయిపోయినాయి మనవి. అర్థం కాలా?
నీకు తెలియదు. ఎంత ఊబిలో కూరుకోబోయి ఉన్నావో నీకు తెలియదు. అర్థమైందా? ఎంత ఘోరం అండి ఇది. మనుషులు అండి మనం. ఎవరో మనసున్న మనుషులం. అది నువ్వు ఊబిలో కూరుకొని పోవడం అంటే చిన్న విషయం కాదండి అది. నువ్వు అనుకుంటున్నావు ఇదేందిలే అని, సర్వస్వాన్ని కోల్పోయినట్టే లెక్క. ఏందే? అది మనం నేర్చుకోవాల్సింది. నీకు తెలియకుండానే మాయలో కూరుకొని పోయి ఉన్నాం. సంసారాన్ని సముద్రంతో పోల్చారు. నీకు అది అర్థమైతే కదా, జీవితంలో అర్థమైతే కదా అదే. ఎందువల్లంటే డాడీ, మమ్మీ, పెదమ్మ, పెదనాయన ఈ పిలుపులకి మోసపోతున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, శబ్దం ఏందే? శబ్దానికి మోసపోతున్నావు. కన్నా అయిపోయింది, ఫినిష్, గోయింది. అంత కూరుకొని పోయి ఉండవు నువ్వు, నీకు తెలియదు అది. అట్లాగే దక్షిణ ప్రధానముతో భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. అది లెక్క. దానికి అడిగేవాడు ఆయన. త్యాగాన్ని నేర్పించేవాడు, దకారాన్ని అడిగేవాడు. 14వ అధ్యాయం చదివితే నీ జీవితం మారిపోబడలే. 25 నుంచి 14వ అధ్యాయాన్ని 250 సార్లు 2,500 సార్లు చదువుంటా, ఏం మారలేదే. ఎందుకంటే నువ్వు చదువుకుంటూ పోయావు. ఏందే? చదువుకుంటూ పోయావు. అదే ఎగ్జిబిషన్కి పోతావు, అదే సర్కస్కి పోతావు, చూసేదానికి పోతావు అక్కడికి. కాబట్టి మిడిగుడ్లు వేసుకొని కళ్ళార్పకుండా చూస్తుంటావు సినిమా కానీ సర్కస్ కానీ ఏదైనా. అర్థం కాలా? అక్కడ చూడాలని పోయావు, ఇక్కడ నువ్వు కేవలం చదవాలని కూర్చున్నావు. అదే అడుగుతాడు రాజుగారిని, ఎందువల్ల నువ్వు మనసు నిలబలేకపోతున్నావు అంటే, నువ్వు చెట్టుకు 5 చెట్లకు పోసేటప్పటికి ఎప్పుడెప్పుడు గబగబా ఈ చెట్టుకి నీళ్లు పోసేసి నెక్స్ట్ ఉపదేశం ఏం చెప్తాడో, మనశ్శాంతి ఎట్లా వస్తుందో అనుకునేటువంటి ఉరుకులు పరుగుల మీద ఉన్నావంట నువ్వు. కాబట్టి నీకు మనశ్శాంతి లేదు మహారాజా అని చెప్తాడు ఆ గురువు. సో పైన సూచించిన వేద వచనానుసారం దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. సరే, ఇంకా చాలే ఈ దక్షిణ ప్రసంగం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైందిగా. బాబాకి దక్షిణపై అభిలాష లేదు. పిచ్చి తుగ్గులకులు అనుకుంటారన్నమాట. కేవలం ఏందే, ఎవరైనా నిన్ను దక్షిణ అడిగారు అంటే కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. నీ మంచికే వదలమని చెప్పడం. అది తెలియక నా మీద కోపాలు. అది నువ్వు సచిత్రం చెప్పినా కూడా ఈ మాట నమ్మకపోతే అసలు నువ్వు బాబా భక్తుడు పెట్టవుతావు. అసలు ఈ విషయాలు చెప్పకపోయినా నువ్వు బాబా భక్తుడివి కాదు. ఏందే? చెప్పకపోయినా కూడా నువ్వు నీ యొక్క శిష్యులు అంటావో, నీ మిత్రులు అంటావో, బంధువులు అంటావో, స్నేహితులు అంటావో, ఒక్కొక్కరికి బృందాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుంపటి ఉందండి. రమేష్కి కుంపటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సత్సంగం ఉంది. వాళ్ళ గ్రూప్ భావార్థులైన అంటారు కదా. అట్లా ఇంకొకరు ఎక్స్కి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది, జెడ్కి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది, వైకి ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఈ 10 మంది చెప్పేవాళ్ళు
వాళ్ళ దగ్గర వచ్చి వింటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళ శ్రేయస్సును కోరుకోరా? కోరుకోవడంలే. అర్థమైపోయింది నాకు. ఏందే? అయితే ఏం కోరుకుంటున్నావు వాళ్ళ దగ్గర నుంచి? మెప్పును కోరుకుంటుండవు నువ్వు. ఏం కోరుకుంటుండవు? మెప్పును కోరుకుంటున్నావు. నిజంగా వాళ్ళ శ్రేయస్సును గాన కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 14వ అధ్యాయంలో ఈ మాటల్ని ఒత్తివెత్తి చెప్పి వాళ్ళ చేత చేపించేవాళ్ళు ఏదో ఒకటి. అర్థమైందా? ఇది నువ్వు అర్థమయ్యేటప్పటికి మంచంలో ఉంటావు. మంచంలోనైనా ఉంటావో పాడి మీదైనా ఉంటావో తెలియదు మనకు. ఇక్కడ నీకు అర్థమైపోద్ది ఎవరు నీ శ్రేయస్సును కోరుకుంటున్నారు. గ్రేట్గా చెప్పడం కాదు, మన సత్సంగం కోరుకుంటుంది, మన వాళ్ళందరి శ్రేయస్సు కోరుకుంటుంది. అర్థమైందా? అది ఇక నువ్వు బాగా తెలుసుకోవాల్సింది. అదే ఇప్పుడు 5,000 ఇచ్చాడు ఒక ఆయన పొద్దున్నే, 5 లక్షలకు 5 కోట్లకు నాటుకొని పోయాడు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మనం పోయి పోస్ట్ ఆఫీసులో ఆర్డీలు అవన్నీ కడుతులే, బ్యాంకులో ఎఫ్డీలా. ఆ ఎఫ్డీ వచ్చే లోపల నువ్వు చచ్చిపోతావేమో మనకు తెలియదు. నీ బిడ్డలు అనుభవిస్తారు కాబట్టి నామినీ పేరు రాయమంటారు. ఇక్కడ అట్ట కాదు, ఈయన నామినీ అడగడు, ఎందుకంటే ఎవరిది వాడికే కాబట్టి. అర్థమైందా? నీది నీదే, నీ పిల్లలదే, మీ భర్తలదే. ఎవ్వరికేం సంబంధం లే. నీ నిద్ర నీదే, ఆమె నిద్ర ఆమెదే, పిల్లల నిద్ర పిల్లలదే. భర్త చదువు భర్తే, కూతురు చదువు కూతురే, అమ్మ చదువు అమ్మే. అన్నీ వేరు. నీకు అర్థం కాల? దానికనే కదా మనం ఎట్టున్నామా. భర్త అందం వేరు, భర్త రంగు వేరు, భార్య అందం వేరు, భార్య రంగు వేరు, పిల్లల రంగు వేరు, పిల్లవాడి రంగు వేరు, వాడి మూతులు వేరు, అన్నీ వేరే. కాకపోతే జస్ట్ పోలిక లేదన్నా 1-2 ఉంటాయి. అర్థమైందా? ఆ పోలికలు కూడా ఎందుకు పెడతాడంటే, ఒరే చూసావా నీ మొహం చూడలా నేను, ఏందే నీ మొహం చూడకుండానే నీ బిడ్డకి నీ పోలికిచ్చి పంపించా అంటే నేను ఎంత గొప్పవాడినో. నిన్ను సృష్టించింది నేనే కాబట్టి ఈ విధంగా ఇన్ని లక్షల కోట్ల మొహాలన్నీ నా కళ్ళల్లో ఉన్నాయిరా అని చెప్తాడు భగవంతుడు. దానికి మొక్కట్లు అనేదాన్ని పెడతాడు. ఎందువల్ల? వాడి ప్రతిభను తెలుసుకుంటామని. అబ్బా మనం అది తెలుసుకోం, అంచు నా మొక్కట్లే అంతే. నీ బుద్ధులు రాకపోతే పోయిందిలే, నీ మొక్కట్లు వస్తే పర్వాలే. అర్థం కాలా? అది లెక్క. ఇప్పుడు ఆయన వచ్చాడు, అదే చెప్తున్నా, అక్కడ ఉన్నాం మనం. నాటుకొని పోయాడు. వాళ్ళ అమ్మాయికి, ఈయనకు రాదు, వాళ్ళ అమ్మాయికి వస్తుంది. అక్కడ నామినీ ఉంది కాబట్టి ఆమెను పిలిచిస్తారు డబ్బులు బ్యాంక్ వాళ్ళు. ఇక్కడ అట్ట కాదు, ఆయనకి తెలుసు ఎవరి డబ్బులు ఇయ్యి నేను ఎవరికి ఇవ్వాలి. ప్రామిసర్ నోటు కాదు, దాంట్లో ఉంటుంది నేను కానీ నా అనుమతి పొందిన వారికి కానీ ఈ ప్రామిసర్ నోటును ఇచ్చి డబ్బులు తీసుకునే అధికారం ఉంది అని రాస్తాం మనం. అసలు ఎప్పుడు చదివాం? సంతకం పెట్టడమే తెలుసు కానీ మనకు దాన్ని చదివింది లేదు కదా. కాకపోతే 4 ఏళ్ళు ఫైనాన్స్లో పనిచేశాను కాబట్టి తెలిసింది నాకు. 700 ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా ఇక్కడ అట్ట కాదు, ఎవడిచ్చాడు ఎక్స్ పేరుతో రాసేస్తాడు, జెడ్ పేరుతో రాసేస్తాడు. ఇదేం పిన్ నెంబర్ తెలిస్తే అక్కడ పోయి కార్డుకి డబ్బులు కొడితే వచ్చేస్తాయి. పిన్ నెంబర్ తెలిస్తే చాలు. ఇక్కడ అవన్నీ నోకవు, నీ పిన్ను నీదే. అర్థం కదా? అది ఇంకెవడికి చెప్పడు, ఇవ్వడు, దాన్ని ఎవడికి కేటాయించడు భగవంతుడు, అది నీకే.
దానికనే ఆ పాట, ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పరన్నా. దానికనే చెప్పాడు, ఏమమ్మాయి నీ మొగుడు సంగతి చూస్తే నేను చూసే ఇప్పుడు 2-3 సార్లు ఊళ్ళో వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పినా కూడా వాడు వినడు అనేది నాకు బాగా అర్థమైపోయింది. అమ్మాయి నువ్వన్నా శివుడు నిన్ను అడుగుతున్నాడు అని చెప్తాడు బాబా కల్లో కనబడి. ఏదో నువ్వు మంచిదానివని శివుడు నిన్ను అడుగుతున్నాడు, ఇవ్వు అని చెప్తాడు. అట్లా ఎవరి మార్కులు వాళ్ళయ్యే. తమ్ముడు అన్న ఒకే క్లాసులో చదవచ్చు, అక్క కూడా. ఎవరి మార్కులు వాళ్ళయ్యే, ఎవరి ఉద్యోగం వాళ్ళదే, ఎవరి జీతం వాళ్ళదే. అది మనం తెలుసుకోవాల్సింది. సరే, కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం, అది. మళ్ళీ ఇంకొకసారి మీతో మనవి చేస్తున్నా, నిజంగా చెప్తున్నా, దేవుడు సాక్షిగా చెప్తున్నా, మీ శ్రేయస్సు కోసమే నేను ఎప్పుడైనా అడుగుతుంటే డబ్బులు, నాకు డబ్బులతో అవసరమే లేదు. భగవంతుడి దయ వల్ల నేను లాస్ట్లో నాకు ఈ అంగళ్ళు పోంగా మిగిలింది కొద్దో గొప్ప ఉంది. అబద్ధాలు చెప్పను నేను. నా జీవనం వరకు నాకు లోటు లేదు. అర్థమైందా? మీ డబ్బుల్లో కాబట్టి చెప్పడం నా ధర్మం, వినడం మీ ధర్మం. నాకు అవసరమే లేదు. మా అన్నోళ్ళకి తెలుసు నా దగ్గర ఎంత ఉండేది అనేది కూడా. కాబట్టి మీ శ్రేయస్సుకు ఎవ్వడూ చెప్పడం లేదు, ఒక్కడంటే ఒక్కడు చెప్పడం లేదు. ఇప్పుడు మనం 40 మంది తెలుసుకుంటే మీ 40 మందికి చెప్తున్నారు. అర్థమైందా? మీరు మీ పిల్లలకి చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళని చూసి ఇప్పుడు చిన్న విషయం చెప్తా. చంద్రలేఖ వాళ్ళ కూతురికి కొడుక్కి చెప్తుంది, విన్నా నేను. వాళ్ళు వేసేది కూడా ప్రతి నెల వాళ్ళు అన్నదానానికి డబ్బులు వేస్తారు. వాళ్ళ డాడీ పాకెట్ మనీ నెలకు 500 ఇస్తే దాంట్లో నుంచి వాళ్ళ అబ్బాయి 200-300 వేస్తాడు. అంటే నా చేతికే ఇస్తాడు. మన మామిడి పండ్లకు కూడా డబ్బులు ఇచ్చాడు 200. ఒకటి బుజ్జి ఆ ఉద్యోగం చేస్తుంది కాబట్టి 500 ఏమో ఇస్తుంది. ఇంకొకటి ఇది చూసి రేబాల్లో ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఏం పేరు, లయ. ఆ అమ్మాయి 500 పంపిస్తుంది ప్రతి నెల. ఇది స్ప్రెడ్ అవుతుంది. ఆ సినిమాలో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పబడలే, నువ్వు ఇంకొక 3 వాళ్ళని సహాయం చేయమను అని చెప్తాడు. చూసా? ఆ విధంగా లోకేష్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వేయించాడు. లోకేష్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ చెల్లెలు బాగా ఉండేవాళ్ళంట, వాళ్ళ దగ్గర వేయిస్తూ ఉంది. అర్థమైందా? మా అబ్బాయి బావమరిది గూడూరు బంగారంగడి సంధ్యా జ్యువెలరీ మొన్నటి నుంచి ప్రతి నెల 1400 పంపిస్తున్నాడు. ఆ రోజు 1400 బీపు కట్ట, ఈరోజు 1200-1300 వచ్చింది. అయినా కూడా 1400 పంపిస్తున్నాడు. నేను అడగల. రాము కొడుకు ప్రతి నెల 1500 పంపిస్తాడు. ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. నాకు అది కావాలా? అందరిలో ఈ దయాగుణం పెంపొందాల. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ బంధువులతో చెప్పి వాళ్ళు ఇప్పిస్తున్నారు. లేకుంటే ఇది ఎక్కడ జరగద్దే సార్? అన్నదానమా? రోజుకి 5-6 వేలు కావాలి నాయన, 4-5 వేల, ఎంతో ఒకంత, ఒక 100 రూపాయలైనా. అది పెట్టకపోయినా పెట్టే చెయ్యని చూపించాల. గొప్ప సహాయం నువ్వు. అది సుమలత వాళ్ళ తమ్ముడు అన్న చేత ప్రతి నెల వేయిస్తుంది ఈ మధ్య. అది ఎందుకు నేను మీతో పదే చెప్పేదంటే,
మీరు వేయకపోయినా మీ వాళ్ళ చేత వేయిస్తున్నారు, ప్లస్ మీరు వేస్తున్నారు. ఇదంతా మీ శ్రేయస్సు కొరకే. డబ్బు రాదు నాకు. ఇంకా నేను దాన్ని దుర్వినియోగం చేస్తే పాపం వస్తుంది. అది కూడా ఉంది. మళ్ళీ దుర్వినియోగం చేస్తే మీరు ఇచ్చిన అన్నదానం డబ్బు పాపం వస్తుంది నాకు ఆ సంగతి బాగా. ఈ వయసులో పాపాలను ముట్టగట్టుకుంటానా? మళ్ళీ 500 మీద మీకు అధికారం లేదు, నా ఇష్టం, అది ఎట్టైనా ఉపయోగించుకుంటా. నేను ముందరే చెప్పా. అవి హాస్పిటల్ బిల్స్ కట్టాలా, ఒక ఆమెకి ప్రతి నెల వాళ్ళకి సామాన్లు పంపించాలా, వీటికి నేను వాటిల్ని ఉపయోగిస్తూ ఉంటా. ఇప్పుడు అనకూడదు, ఆ శంకర్ వాళ్ళకంతా జరుగుతూ ఉంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఇంటి బాడుగా ఆమె పంపిస్తుందో, సుమలత పంపిస్తుంది 1500 ఇంటి బాడుగా, ప్రతి నెల 1500. ఆ రోజు 1500 అన్నదినా, 1800 కూర్చున్నది ఆ ఇంటి బాడుగా. ఇంకేం అడిగేదని చెప్పిన 300 నేను వేసి కడతా ఉన్నాం. మాటగా చెప్తున్నా. అట్లాగే మూగ జీవాలకి ఏదన్నా పెట్టడం, లేదంటే ఎవరన్నా పంపించడం, ఇట్లా. అది ఒక లీలమ్మ కాముంది, ఆమెకు ఒక 1000 రూపాయలు ప్రతి నెల. భర్త ఇక్కడ లేడు, ఎక్కడో కూర్చున్నాడు ఆయన పోయి, పెన్షన్ రాదు. ఎందుకులే ఈ బాధలన్నీ. మొన్న ఒక ఆమె వాళ్ళ అమ్మ కర్మంత్రానికి డబ్బులు లేవు. అమ్మ కర్మంత్రానికి నేరుగా పోయి పద్మ దగ్గర మొరబెట్టుకున్నది. పద్మ నాకు ఫోన్ చేసింది. చెప్తున్నా మాటకి. ఆమెకు ఒక 2000 ఇచ్చాం. నేను లేను, ఆమె నా దగ్గర. అంతకు ముందర అయితే నేను అంగడి ఉండింది కాబట్టి వస్తా పోతా ఉండింది, ఇలా బయట చిమ్మతా ఉండింది. ఇప్పుడు ఏమో అడిగేది రమేష్ అయ్యన అంటుండేది. ఉండు నేను చెప్తానని చెప్పని అది పెట్టే చేయనన్నా చూపించింది. అట్లా. సో మీ మంచి కోసమే నేను చెప్పేది పదే. ఇప్పుడు చూడు, ఏవిఎస్ చూడు, పొద్దున 5000 ఇచ్చింది వాళ్ళ అమ్మాయి చేత 5000 ఇప్పించాడు కదా. అది అసలు ఇదే చెప్పకపోతే జరిగేది కాదు కదా. ఈరోజు మజ్జిగ ఇచ్చాం, గమ్మును కూర్చొని ఉండారంట పాపం, మజ్జిగ దాగి. అట్టే ఏమయ్యా అంటే ఎవరు ఇవ్వలేదు సార్, అట్టే పడుకున్నాం ఆకలితో అన్నారంట. అక్కడ అంతా తిన్న తర్వాత కదా మజ్జిగ ఇచ్చింది బాబా. మనం ఉత్త మజ్జిగ ఇచ్చి సరిపెడితేవి. విరుద్ధంగా చేస్తానండి మనం. సరే, ఎట్లా దేవుడి దేవల్ల వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ఈ ప్యాకెట్ ఇచ్చేటప్పటికి తృప్తిగా తిన్నారంట. చెప్తున్నారు వచ్చి, నేను పోలేదులే, ఈరోజు వాళ్ళిద్దరు పోయారు. అట్లా అది మీ శ్రేయస్సే, మీ మంచే. మంచం పొరుపు ఒక ఆమె తీసి ఇచ్చింది, పేరు చెప్పొద్దు అన్నది. ఎవరికి? వాళ్ళకి. అంటే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఏమవుతూ ఉంది? స్ప్రెడ్ అవుతూ ఉంది. నాకు అది కావాలా చెప్పుకుంటూ వస్తే ఇంకా స్ప్రెడ్ అవుద్ది, ఖచ్చితంగా అవుతుంది. ఆదిలక్ష్మి ఉంది, వాళ్ళ అమ్మాయి కూడా పంపిస్తుంది ప్రతి నెల. ఈమె పాటికి ఇదేదో ఇస్తుంటుంది. ఈమె ఎంతమంది ఇవ్వబట్టే జరుగుతుంది ఇక్కడ, లేకుంటే జరగదు. తమాషా జరగాలంటే 3 సంవత్సరాల నుండి ఏకధాటిగా 2 పూట్ల 3 పూట్ల
పాపం ఈరోజు కూడా సుబ్బారావు గారు మామిడి పండ్లు ఉన్నాయి. నేను కూడా పోవాల్సింది, ఇప్పుడు నేను వేరే దగ్గరికి పోవాల్సి ఉండే డిశ్చార్జ్ చేస్తారు మా వదిన్ని. ఇంకా అక్కడికి పోయి వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో ఏదో ఉంటాయంట, ఇన్సూరెన్స్ అయ్యిందో చూడాలి, రారా అన్నాడు మా అన్న. పోతున్నాం ఇప్పుడు. ఆయన డిశ్చార్జ్ అమ్మా ఇప్పుడు వేసేసారు. మా చంద్రయ్య మిస్సెస్కి అమ్మా. ఏమంటే ఏం చెప్తాం, ఉన్నట్టుండి బీపీ పెరిగింది. ఎందుకు బీపీ పెరిగిందంటే ఏదో గుండెల్లో కొంచెం తేడా వస్తే స్టంట్ వేశారు. అది కాబట్టి మీ శ్రేయస్సే అది. నువ్వు ఏం చేసుకున్నా నీ శ్రేయస్సుకే కానీ ఇంకొకరి, మీ ఆయన శ్రేయస్సు కూడా కాదు ఆఖరాకి. అర్థమైందా? నీ లెక్క నీదే, మీ ఆయన లెక్క మీ ఆయనదే. గుర్తుపెట్టుకో. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. అది. ఇక తర్వాత కథాభాగాన్ని చెప్తాను వినండి. రతన్జీ యొక్క దక్షిణ ఉదంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సర్వవ్యాపకత్వం. సేటును దక్షిణ అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని చెప్పినప్పటికీ అది సేటుకు అర్థం కాక ఆశ్చర్యమైంది. ఏమడిగాడు అంతకు? బాబా, నీవు ₹3.14 నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. ఈయన ఎంతో ఇవ్వాలనుకున్నాడు అమౌంట్. ఆ అమౌంట్లో ఈ ₹3.14 కట్ చేసుకొని ఇవ్వు. అర్థమైందా? రతన్జీకి ఏం అర్థం కాల. అదే ఫస్ట్ బాబాను చూడడం. ఆశ్చర్యపోయాడు. గుర్తు తీసుకుంటున్నాడు, ఎప్పుడు ఇచ్చానా ఈయనకి నేను ₹3.14 అనాలని. ఇంతకు ముందర ఎప్పుడు నేను షిరిడీకి రాలా, ఎవరితోనూ ఏమీ పంపలా. అలాంటప్పుడు సాయిబాబా చెప్పింది ఆశ్చర్యం కాదు. ఏ ఇబ్బంది పడ్డాడు మనసులో. ఏంది ఇది? సరే, ఆ మిగతా దక్షిణ ఇచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. బాబా అన్న గూఢమైన మాట అర్థం కాల మన సేటుకి. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. సరే, ఈయన ఎందుకు వచ్చాడు? మగబిడ్డ కావాలని వచ్చాడు. దాన్ని మనవి చేశాడు. మరలా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకొని కూర్చున్నాడు. సేటు తృప్తి చెందాడు. ఏం చెప్పాడో తెలుసా? బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజ తెలియదు, అర్చన తెలియదు, యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలగ్నులైన మీ దర్శనం లభించింది. నాకు తెలుసా, అదే నా భాగ్యం. అంతేకాదు, మీకు నా చింత గురించి కూడా తెలుసు, దానిని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమి వేయకండి అని వేడుకున్నాడు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు వచ్చానో మీకు అన్నీ తెలుసు. సాయినాథుడికి దయగలిగింది. వృధాగా ఏడవబాక, అనవసరంగా, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సు పైన పెట్టి
నీ మనో అభిష్టాన్ని, నీ మనసులో ఉన్నటువంటి కోరికను అల్లా తీరుస్తాడు అని సేటుని ఆశీర్వదించాడు. ఓ అంతే. రతన్జీ సేట బాబా ఆజ్ఞను తీసుకున్నాడు, నాందేడ్కి వచ్చేసాడు, దాసుగను కనబడ్డాడు, జరిగిందంతా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమైంది, నా మనసు ఆనందంతో నిండిపోయింది. గాను వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని కూడా ఇచ్చారు. అంతేకాదు తల మీద చెయ్యబెట్టి విభూది ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. అన్నీ సవ్యంగానే జరిగాయి. కానీ ఒకటి నాకు అసలు అర్థం కాల. సాయిబాబా ఏమన్నది నాకు ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. ఏంది నాయనా అన్నాడు. ఏమిలే, ₹3.14 నీవు నాకు ఇచ్చావని తెలుసు, బాబా ఎందుకలా అన్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని అడిగాడు. ఇదే కదా నేను షిరిడీకి మొదటిసారి పోవడం, నేను ఎప్పుడూ ఆయనకి రూపాయలు అనాలు ఇవ్వలేదు కదా, దీనిలోని అర్థమేందో నాకు అర్థం కావడం లే, దీనిలోని గూఢార్థాన్ని కూడా నేను తెలుసుకోలేకున్నా, మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏంది, ఏం తోచకుండా ఉందే అని దాసగను కూడా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడు దాసగునికి మౌల్వీ సాహెబ్ అని పిలువబడే ఒక అవలియా గుర్తుకు వచ్చాడు. అతను ముసల్మాన్ జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. అయితే ప్రారంధం వాళ్ళని కూడా వల్ల ప్రారంధం ప్రకారం ఆయన హమాలీ పని చేస్తూ ఉండేవాడు, కూలి పని. సరే, ఇంకా ఆయన చరిత్ర రాయాలంటే పెద్దది గ్రంథం అయిపోద్ది. అయితే అతని గురించి నాందేడ్లో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాక ఈ మౌల్వీ సాహెబు అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. అంతా బాబా సంకల్పం ప్రకారం జరుగుతుంది ఇది. షిరిడీకి వెళ్ళక ముందర, వచ్చిన తర్వాత కాదు, వెళ్ళక ముందర ఈ మౌల్వీ సాహెబు తనంత తానుగా బాబా రతన్జీ ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పహారాలను సమర్పించాడు. ఒక చిన్న విందు కూడా ఇచ్చాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగునికి గుర్తుకు వచ్చింది అంటే గుర్తు చేసేవాడు ఒకడున్నాడు లోపల. ఆ విందుకు ఖర్చు పెట్టాడే, ఆ జాబితాను తెప్పించాడు. ప్రతి పైసా కూడా లెక్క పెట్టారు. మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి కరెక్ట్గా సరిపోయింది. ₹3.14. అంతకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వడం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సో సాయి మహారాజు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న చోటనే కూర్చొని భూత భవిష్య వర్తమానాలని ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. ఇక్కడ ఒక జవాబు చెప్తాడండి. మసీదులో కూర్చొని భూత భవిష్య వర్తమానాలు ఎక్కడ ఏ దేశములో జరిగినా తెలుసుకుంటారు. ఎట్లా తెలుసుకుంటారు? ఇది కావాల్సింది. దాని కింద అద్భుతమైన మాట రాస్తాడు సార్. సర్వ ప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? ఒక్క ప్రాణితో కాదు, సర్వ ప్రాణులతో ఏకకాలంలో సర్వప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడీ నుండి నాందేడు దూరం, రెంటి మధ్యన చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతి వార్త సాయికి ఎలా వచ్చింది?
ఎందువల్లంటే సాయి మహారాజు లోపల ఉన్నటువంటి ఆత్మ మౌల్వీ సాహెబ్లో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. మౌల్వీ అదే అంటాడు ఇంకొక రకంగా, సాయి మహారాజు వేరు, మౌల్వీ సాహెబ్ వేరు అన్న భేద బుద్ధి ఆ ఇద్దరిలో లేదు. ఏందే? ఆ ఇద్దరిలో లేదు ఆ భేద బుద్ధి. కాబట్టి మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకాత్మ భావంలోని మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. అది ఎట్లా చెప్పగలడంటే ఆయన సర్వ ప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప. అది ఇక్కడ సాయి సపరేట్గా ఉన్నాడు కాబట్టి ఈ మాట రాయాల్సి వచ్చింది. లేదంటే ఆయనే చెప్పుకున్నాడు, ఇంకా మొదట్లోనే చెప్పుకున్నాడు, నేను ఈ రూపాన్ని కాదు నీ ఆత్మని. అదే మనకు అర్థం కాదు, అదొక్కటే. ఏందే? అయితే ఇక్కడ రూపంలో ఉన్నాడు, రూపములో ఉన్నాడు కాబట్టి ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నాందేడ్లో ఉన్నటువంటి ఒక మౌల్వీ సాహెబ్ ఆత్మతో ఏకాత్మత అని రాయాల్సి వచ్చింది. లేకుంటే ఇప్పుడు కానీ రాస్తే మౌల్వీ సాహెబ్లో ఉండే ఆత్మే షిరిడీలో సాయిబాబాగా అవతరించాడు. అది ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరు ఒక్కటిగానే ఉన్నారు. అసలు వాళ్ళని ఇద్దరు అని చెప్పటం సరికాదు, ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు కాబట్టి. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమసమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. ఆ ఇద్దరిలో ఒకే మనసు, ఒకరు శరీరం అయితే ఒకరు ప్రాణం. అందువలననే వారిద్దరి మధ్య తంతి వార్త. అది. సో ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు. సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతాయి. అది లెక్క. కాబట్టి ఒకరు చెప్పబడలే ఆయనకి, అది తెలుసుకున్నాడు మన ఈయన నా రతన్జీ. బాబా మీకు సర్వస్వం తెలుసు, ఏందే నేను ఎందుకు వచ్చానో తెలుసు, నన్ను అనుగ్రహించండి, నా చింత తెలుసు, దాన్ని తొలగించండి అని అడిగాడు. ఇచ్చే అనుభవాన్ని ఇచ్చాడు. ఊరికనే చెప్పలా, ఓకే అన్నాడు కాదు, బోధ చేస్తూ అనుభవాన్ని ఇచ్చాడు. నీకేం భయం అల్లా అచ్చా కరేగా అన్నాడు, అనుభవాన్ని ఇచ్చాడు. నువ్వు అంతకు ముందర ₹3 14 ఇచ్చావు, దాన్ని తీసేసి మిగతా డబ్బులు ఇవ్వు. బుర్ర పగలగొట్టుకున్నా కూడా అర్థం కాల, దాసగను కూడా అర్థం కాల. తర్వాత ఆయనే స్ఫురింపజేసి ఇది అని దాసగుని చేత చెప్పిస్తే అప్పుడు కానీ అర్థం కాల ఇద్దరికి, వాళ్ళతో పాటు మనకి. తర్వాత కొంతకాలానికి భగవంతుడి దయ వల్ల రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశా వృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. సో పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభిష్టం తీరిన తర్వాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వదిలేలా, పని అయిపోయింది కదా అని. సరే మళ్ళీ ఒకటి రాశాడు, వసంతంలో మామిడికాయలు బాగా కాసిన అన్ని ఫలాలు కావు, అట్లాగే 12 సంతానంలో నలుగురే బతికారు, ప్రస్తుతం సుఖంగా ఉన్నారు.
పుట్టడమేమో 18 మంది పుట్టారు అల్పాయుష్కులు రుణానుబంధంగా. ఎప్పుడైనా అంతమంది పుడితే చనిపోతారు గ్యారంటీగా. మా నాయనమ్మ కూడా 12 మంది అయితే 3 బతికారు. ఎక్కువ సంతానం ఉంటే 90% చనిపోతారు. అంతెందుకు 3 ఎక్కిస్తారు లోపలికి. ఇప్పుడు ఈ ఫర్టిలిటీలో ఒకడు చనిపోతాడు గ్యారంటీగా, ఇంకిద్దరు మిగులుతారు. ఆ 3 ఉంటే పని చేయలేదని ఒకరిని స్మాష్ చేసేస్తారు. అది పెద్ద తలకాయ నొప్పిలే, పెద్ద ప్రాసెస్ అది. ఆ ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే. ఫెర్టిలిటీలో ఇద్దరు ఉండాల్సిందే. 99% దాంట్లో కూడా ఒక ఆడ ఒక మగ ఉంటారు. ఎవరో ఇంకా ఇద్దరు మగ పిల్లకాయలు, ఇలాంటి ఇద్దరు ఆడపిల్లకాయలు కూడా ఉంటారు. అది వాళ్ళ అంతే చేసుకున్న ఇది. ఇప్పుడు ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. అది సద్గురువు దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఆయన బోధలు వింటూ ఉంటే, ఆయనతో సంబంధం పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమి జరిగినా ఇబ్బందిలే అనే స్థితికి నీ మనసు వచ్చి చేరుతుంది. కాబట్టే ఇదే ఉదంతో ఈయన దగ్గర జరిగింది. ఎవరు? సపత్నాయకర్. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి చనిపోతాడు. మిగతా 8 మందిని తీసుకొని వచ్చి బాబా గదిలోకి దోసి, పూజా గదిలోకి, బాబా కావాలంటే 8 మందినైనా తీసుకో, కానీ నీ పట్ల మాత్రం భక్తి చెదరదు నాకు అన్నాడు. ఒకటే మాట. అది భక్తి అంటే. అది నిజమైన ప్రేమ అంటే. కల్మషం లేని ప్రేమ, కోరికలు లేని ప్రేమ. మర్చిపోయాను, మీతో అప్పుడప్పుడు చెప్తానే ఉంటా, భయం ఉండే దగ్గర ప్రేమ ఉండదని. నేను పుట్టపర్తి సాయిబాబా గారు కూడా చెప్పున్నారు ఆ మాట, చూశారో లేదు. భయం ఉండే చోట ప్రేమ ఉండదు, అది లెక్క. సో ఆయన సర్వవ్యాపకత్వం ఈ విధంగా వ్యక్తమైంది. ఆయన బాబాకి 84 లక్షల జీవరాశులతోనూ నిరంతరము ఏకాత్మతా భావంలో ఉంటాడు ఆయన, నిరంతరం. అమ్మో, చిన్న పని కాదండి ఆ విధంగా ఉండడం. ఏ మహాత్ముడు అబ్బో దానికని అంటాడు. ఎట్లా ఉంటుందంటది, చిన్ని గుడిసెలోకి పెద్ద ఏనుగు దూరితే ఎట్లా ఉంటుందా అట్లా ఉంటుందంట వాళ్ళ మనసు. అల్లకల్లోలం అయిపోతుంటుందంట. నాయనో, ఆ స్థితిని ఎప్పుడు కోరుకోకూడదు మనం. అర్థమైందా? ఈరోజు ఎవరిని చంపాలా, ఈరోజు ఎక్కడ పుట్టించాలా, ఈరోజు ఎవరికి ఏ రోగం రేపించాలా, నిరంతరము ఏకాత్మత. 84 లక్షల జీవరాశుల్లో వీటిల్లో కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ మనుషులే 840 కోట్ల మంది. 840 కోట్ల మందితో నిరంతరము ఏకాత్మత భావము ఉంటాడు, చెట్లు చేమలతో సహా. అర్థమైందా? చెట్లు చేమలేంది, భూమి, ఆకాశము, నీరు, అగ్ని అన్నిటితో సహా. ఎప్పుడెప్పుడు భూమి పగలాలి, ఎంతమంది చనిపోవాలి, భూకంపం రావాలి, ఎప్పుడెప్పుడు భూమి లోపల ఏమేమి తయారు చేయాలి, ఒక బొగ్గుని, ఒక గ్యాస్ని, ఒక నీటిని తయారు చేయాలి. అంతేనా? ఇంకా ఎన్నో ఉన్నాయి. అదే సముద్రంలో ఎన్ని పగడాలు, ఎన్ని రత్నాలు, ఎన్ని ముత్యాలు, ఎన్నెన్ని జీవులు, అన్ని జీవులతోనూ సంపూర్ణమైనటువంటి ఏకాత్మత భావన ఉంటుంది భగవంతుడికి. వాడినే పరబ్రహ్మ అంటారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం, మనిషి కాదు, ఒక తత్వం ఏదైతే ఉంటుంది. కాబట్టి ఎవరే చెట్టును, ఇక్కడే ఉన్నాడు మసీదులో, చెట్టును కొట్టేస్తుంటే అబ్బా నా ఈపు నలిగిపోతుందిరా అన్నాడు. గుర్రాన్ని కొడుతుంటే అబ్బా నాయనా వాడిని పిలువురా, నన్ను ఎందుకు కొడుతున్నాడు అడగదామని అన్నాడు. ఒకటే మాట. 24/7 ఏకాత్మత భావంలోనే ఉంటాడు. ఎందువల్లంటే సృష్టికర్త కాబట్టి. అందే చెప్తాడు కదా, సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే, జగన్మాతను నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, త్రిగుణాల సామ్యావస్థను నేనే. అబ్బా నేనే 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 ఈ విశ్వమంతా వ్యాపించు అన్నాడు. ఇంకేముంది అక్కడ? ఎప్పుడు
ఎప్పుడు ఇదే పని. ఎవడ ఆయుష్ ఎంత తీరింది, ఈయన ఎక్కడ పెట్టాలా, ధనవంతుల ఇంట్లోనా, మధ్యతరగతి కుటుంబం ఉన్నానా, రోడ్డు మీదన, నీ లెక్క తీయాలా, నా లెక్క తీయాలా, నెల్లూరులో ఉండే 10 లక్షల మంది లెక్కలు తీయాలా, ఎప్పుడు చంపాలా, ఎక్కడ చంపాలా, బాత్రూంలోనా, ఇంట్లోనా, నిద్రపోతూ ఉన్నప్పుడా, రైల్లో నుంచి దిగుతూ ఉన్నప్పుడా, రైలు ఎక్కుతూ ఉన్నప్పుడా, బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడా, ఎప్పుడు చంపాలా, అంటే ఎక్కడికైనా ఊరికి పోతాడు ప్రయాణంలో, విమానంలో ఉన్నప్పుడు ఈయన చంపాలనా, ఎట్లా చంపాలి, లేదు కింద ఎక్కడైనా జారిపడి రోడ్లో కింద పడి వాడి మీద బండి పోయి చంపాలనా, మళ్ళీ వాడిని ఎక్కడ తీసి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, వాడికి కాలు వంకరగా పెట్టాలనా, ముక్కు వంకరగా పెట్టాలనా, లేదంటే కాళ్ళు లేకుండా పెట్టాలనా, తెలివిగలవాడిగా పుట్టించాలనా, తెలివిలేని వాడిగా పుట్టించాలనా, నల్లగా పుట్టించాలనా, తెల్లగా పుట్టించాలనా, గుండెలకి చిల్లులేసి పుట్టించాలనా, లేదు చక్కగా పుట్టించాలనా అనేది వాడి ఆలోచన చేయాలి. ఈ విధంగా ఇన్ని లక్షల కోట్లతో ఏకాత్మత భావన ఉంటుంది. ఈ ఆవునేం చేయాలి, ఈ పశువునేం చేయాలి, ఈ ఎద్దునేం చేయాలి, ఈ ఆవుని అదిగో ఒక ఆడ మనిషి రూపంలోకి పంపించాడు, అదే ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని మేకల్లోకి పంపించాడు, ఇంకొకరిని కప్పలోకి పాములోకి పంపించాడు, ఇంకొకరిని కప్ప నుండి మనుషులకి పంపించాడు. ఏ ఊర్లో పుట్టించాలి, ఎక్కడ పుట్టించాలి, వాడికి వృత్తి ఏంది, వాడు ఏం పని చేయాలి, వాడికి ఏ బాధ్యత అప్పగించాలి, వాడు ఏ వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారంలో ఎంతెంత లాభాలు రావాలన్నా, నష్టాలు రావాలన్నా, అంటే గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలన్నా, అంటే ప్రైవేట్ జాబ్ ఇప్పించాలన్నా, వాడు ఆస్తులు ఎంత ఉండాలి అంత లెక్క కట్టి ఇస్తాడు వాడు కరెక్ట్గా. అది భగవంతుడు అంటే. అట్లాగే మళ్ళీ రుణానుబంధం తెలుసుకోవాలి. ఈ పిల్లకి ఎవరితో కలపాలి, ఏందే ఈ పిల్లని ఏ కులంలో ఉండేవాడితో కలపాలి. నువ్వు కులాన్ని లెక్కిస్తున్నావు, బాబాయ్ ఏం చేస్తాడు, రుణానుబంధాన్ని చూస్తాడు. కులం కాదు అక్కడ చూసేది ఆయన, రుణానుబంధాన్ని చూస్తాడు. వీడికి ఉద్యోగం ఎక్కడ, వీడికి నీళ్లు ఉన్నాయి, ఏందే ఆ నీళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏమంటారు సామెత, నేల రుణం నీళ్ళ రుణం ఉండాలా. వీళ్ళని మహారాష్ట్రలో ఉంచాలనా, లేకుంటే ఢిల్లీలో ఉంచాలనా, లేదంటే హైదరాబాద్లో ఉంచాలనా, లేకుంటే వేరే పల్లెటూరులో ఉంచాలనా. ఎన్ని సమస్యలు తెలుసా. అబ్బా అబ్బా అబ్బా, భగవంతుడి కష్టాలు భగవంతుడికే నాయన. మళ్ళీ అట్టే ఆకలి, అందరు ఆకలి తీరుతుందా లేదా చూడాలా. ఏం చెయ్యాలండి, అందులో కోరికలు ఉంటాయి, చనిపోయిన వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరికల ప్రకారం అదిగో పోలీలు పెట్టిల్లా, నువ్వు పోతా ఏం కోరుకుంటావో, నీ కర్మ ప్రకారం మేక జన్మ వస్తుందో, కుక్క జన్మ వస్తుందో, అంటే మనిషి జన్మ వస్తుందో, లేకుంటే ఎద్దు జన్మ వస్తుందో, ఆవు జన్మ వస్తుందో, మళ్ళీ నీకు పోలీలను పెట్టించాలా, నీకు హల్వాలను తినిపించాలా, నీకు బూందీలను తినిపించాలా, జైహింద్ మిఠాయి స్టాల్లో ఉన్నటువంటి బాసందిని తినిపించాలా, రాజేష్లో ఉన్నటువంటి మైసూరు పాకం తినిపించాలా, అల్లూరయ్య హోటల్, ఇంకోటి ఏంది లడ్డు, తొక్కుడు లడ్డు, అల్లూరయ్య ఏది ఒంగోలులో ఉన్నటువంటి అల్లూరయ్య స్వీట్ స్టాల్లో ఉన్నటువంటి తొక్కుడు లడ్డు కావాలన్నా, లేకుంటే అదిగో ఆ పురంలో ఉన్నటువంటి పూతరేకులు కావాలన్నా, అవన్నీ తినిపించాలి నువ్వు ఏ జన్మలోకి వెళ్ళినా కూడా. నాయన అర్థమైందా. ఇంక ఈ విధంగా చెప్పుకుపోతే బాగా అస్సలు తలకాయ తిరిగిపోద్ది నీకు. అర్థమైందా. ఎన్నెన్ని సౌకర్యాలు ఏర్పరచాలి, ఏంది ఎట్లా, అర్థమైందా. ఇవన్నీ భగవంతుడు ఏకాత్మత. ఎప్పుడు వాడికి కాళ్ళు చేతులు బడగొట్టేయాలా, ఎప్పుడు వాడిని మంచంలో గోలేయాలా, ఎప్పుడు వాడికి తలనొప్పి తెప్పించాలా. పూర్వజన్మ స్వయం కృత్వ పాపం వ్యాధి రూపేణ పీడితం. వాళ్ళిద్దరిని విడగొట్టాలంటే మొగుడు పిల్లలకి ఏ విధంగా తగులు పెట్టాలా, అర్థం కాల. అవును, విడిపోవాలా, రుణానుబంధం తీరిపోవాలా, వాళ్ళు అంతా విడిపోయే వాళ్ళంతా రుణానుబంధం అయిపోతేనే విడిపోయేది. మనం ఇటు అనుకుంటుంటాం, దానికన్నా చెప్పాడు కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యథ ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోవద్దు. ఈరోజు భార్యాభర్తలు అందరూ కలిసి ఉన్నారంటే మీ తెలివితేటలు ఒక్కటి గోళ్ళు ఇక్కడ లేదు, ఇక్కడ రుణానుబంధంగా మాత్రమే కలుసున్నారు. అర్థమైందా. లేకుంటే ఏ భార్యాభర్త కలిసి ఉండబోరు కూడా. ఎందువల్లంటే ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి. భగవంతుడు
ఎడ్డు అంటే తెడ్డు అంటుంటాం కాబట్టి నేను చెప్పిన మాట ఆమె వినదు, ఆమె చెప్పిన మాట నేనెన్ను, వీళ్ళిద్దరు చెప్పిన మాటలే పిల్లకాయలు వినరు, అందరూ విడిపోయేవాళ్ళు. కానీ ఆ రుణానుబంధం అనేది పెట్టి మనం వాళ్ళందరినీ ఒక ఇంట్లో పెట్టాడు భగవంతుడు. అర్థమైందా? అందరికీ కోపాలే, భార్య మీద భర్తకి, భర్త మీద కోప భార్యకి ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను కాపురం చేస్తున్నాను కాబట్టి. అందరినీ సపరేట్గా ఇంటర్వ్యూ చేస్తే మొగుడు మీద ఇన్ని, పిల్లం మీద ఇన్ని, వీళ్ళిద్దరిని కలిసి కూర్చోబెడితే వాళ్ళ పిల్లకాయల మీద ఇన్ని చెప్తారు. కేవలం రుణానుబంధం వల్ల మాత్రమే భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు. ఆ రుణానుబంధం లేని వాళ్ళు విడిపోయి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అర్థం కదా? అట్లాగే విడాకులు కూడా వస్తాయి. విడి ఆకులు ఒకే ఆకులో తింటూ ఉన్నావు, ఇప్పుడు నీకు సపరేట్ ఆకు జల్సా చెయ్యి. ఏందే జల్సా చెయ్యి, ఒక్కడే ఆకు నిండా పదార్థాలు పెట్టుకో తింటా ఉండు, భోంచెయ్యి. ఏకో నారాయణ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. లాస్ట్లో ఇచ్చింది. థ్యాంక్ యూ.